అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 10 యూనుస్ సూరా. ఆయత నంబర్ 24. إنما مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض مما يأكل الناس والأنعام حتى إذا أخذت الأرض زخرفها وزينت وظن أهلها أنهم قادرون عليها أتاها أمرنا ليلا أو نهارا فجعلناها حصيدا كأن لم تغن بالأمس كذلك نفصل الآيات لقوم يتفكرون. ఆయత నంబర్ 24. ప్రాపంచిక జీవితపు ఉపమానం మేము ఆకాశం నుండి కురిపించిన వర్షపు నీరు లాంటిది. ఆ నీటి ద్వారా మనుషులకు పశువులకు ఆహారంగా ఉపయోగపడే భూ ఉత్పత్తులు దట్టంగా మొలకెత్తాయి. క్రమంగా ఆ నేల అందముగా ముస్తాబై నవనవలాడుతున్నప్పుడు ఇక అది పూర్తిగా తమ సొంతమైనట్లేనని దాని యజమానులు భావించారు. అప్పుడు అకస్మాత్తుగా రాత్రిపూటనో పగటిపూటనో మా తరపున ఒక ఆజ్ఞ ఆపద దానిపై వచ్చి పడింది. అసలు నిన్న అక్కడ ఏమీ లేనట్లే మేము దానిని తుడిచిపెట్టేశాం. ఈ విధంగా మేము చింతన చేసే వారి కోసం ఆయుతులను స్పష్టంగా విడమర్చి చెబుతాము. 44. హసీదన్ అంటే కోత కోసిన చేను అని భావం. ప్రాపంచిక జీవితంలోని ఆర్భాటాలు తణుకు బెణుకుల వాస్తవికతను వివరించడానికి దేవుడు ఈ ఉపమానం ఇచ్చాడు. చేనులో మొలచిన మొక్కలు ఎంత అందంగా శోభాయమానముగా కనిపించినప్పటికీ ఏదో ఒక రోజు అవి ఎండిపోవడం, లేక వాటికి తెగులు పడడం, లేక కోత కోసి కుప్పలు వేయడం, కుప్పలు నూర్చివేయడం ఇదంతా జరిగేదే. అలాగే మనిషి ఈ ప్రాపంచిక జీవితంలో ఎంతగా అదిరిపడినా తిరగబడినా ఏదో ఒకనాడు కుప్ప కూలిపోవలసిన వాడే. ఆ తరువాత గోతిలో దింపబడి గోరీ కట్టబడేవాడే. ఎట్టకేలకు తన్ను సృష్టించిన వారి సమక్షంలో హాజరుపరచబడేవాడే. ఆయత నంబర్ 25. వల్లాహు యద్‌ఊ ఇలా దారిస్ సలాం వయహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీం. ఆయత నంబర్ 25. అల్లాహ్ మిమ్మల్ని శాంతి నిలయం వైపుకు పిలుస్తున్నాడు. ఇంకా తాను కోరిన వారికి ఆయన రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. ఆయత నంబర్ 26. లిల్లదీన అహ్సనుల్ హుస్నా వజియాదహ్ వలా యర్హఖు వుజూహహుం ఖతరు వలా దిల్లహ్ ఉలైక అస్హాబుల్ జన్నహ్ హుం ఫీహా ఖాలిదూన్. ఆయత నంబర్ 26. సత్కార్యాలు చేసిన వారి కొరకు మేలున్నది, మరింత బహుమానం కూడా ఉన్నది. వారి ముఖాలపై నలుపు గాని పరాభవం కాని ఆవరించవు. వారు స్వర్గవాసులు, అందులో వారు కలకాలం ఉంటారు. 45. ఈ మరింత అన్న పదానికి పలు అర్థాలు చెప్పబడ్డాయి. అయితే అల్లాహ్ దర్శన భాగ్యమే ఆ అదనపు బహుమానం అని హదీసులో చెప్పబడింది. స్వర్గవాసులకు స్వర్గములోని అనుగ్రహాలన్నీ ప్రసాదించిన మీదట దైవ దర్శన భాగ్యం కూడా కలిగించబడుతుంది. సహీ ముస్లిం కితాబుల్ ఈమాన్. ఆయత నంబర్ 27. والذين كسبوا السيئات جزاء سيئة بمثلها وترهقهم ذلة ما لهم من الله من عاصم
كأنما أغشيت وجوههم قطعا من الليل مظلما أولئك أصحاب النار هم فيها خالدون. ఆయత నంబర్ 27. దుష్కార్యాలు చేసిన వారికి వారి దుష్కార్యాలకు సమానంగా శిక్ష విధించబడుతుంది. పరాభవం వారిని క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని కాపాడేవాడెవడు ఉండడు. ఒక విధంగా వారి ముఖాలు రాత్రి యొక్క చీకటి తెరలు చుట్టబడినట్లే ఉంటాయి. వారు నరకవాసులు, అందులో వారు కలకాలం పడి ఉంటారు. 46. ఇంతకు ముందు ఆయతుల్లో స్వర్గవాసుల ప్రస్తావన వచ్చింది. వారికి వారి సదాచరణ పుణ్యఫలం ఎన్నో రెట్లు పెంచి ఇవ్వబడుతుందని, వారికి దైవ దర్శన భాగ్యం కూడా కలుగుతుందని చెప్పబడింది. ఇక్కడ ఈ ఆయతులో చెడు పనులు, పాపాలు చేసిన వారికి వారి చెడు కార్యాలకు సమానంగా మాత్రమే ప్రతిఫలం ఇవ్వబడుతుందని స్పష్టం చేయబడింది. చెడు పనులు సయ్యిఆత్ అంటే అవిశ్వాస వైఖరి, షిర్కు, దైవధిక్కారము తదితర పాపకార్యాలు అని భావం. 47. వారి ముఖాలపై క్రమ్ముకునే దట్టమైన నలుపు గురించి చెప్పడానికి ఆధిక్యతాభావంతో కూడిన వర్ణన చేయబడింది. అయితే విశ్వాసుల ముఖాలు దీనికి భిన్నంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి. వివరాలకు ఆలి ఇమ్రాన్ సూరా 106వ ఆయతు, అబస సూరాలో 38 నుంచి 41 ఆయతులను చూడగలరు. ఆయత నంబర్ 28. ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا مكانكم أنتم وشركاؤكم فزيلنا بينهم وقال شركاؤهم ما كنتم إيانا تعبدون. ఆయత నంబర్ 28. మేము వారందరినీ సమావేశపరిచే రోజు కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము మాకు సహవర్తుల్ని కల్పించే వారిని ఉద్దేశించి ఆగండి, మీరు కల్పించిన సహవర్తులును అని అంటాం. ఆ తరువాత వారి మధ్య చీలికను తెస్తాం. అప్పుడు వారి నిలబెట్టిన భాగస్వాములు మీరసలు మమ్మల్ని పూజించనే లేదు అని అంటారు. 48. అందరినీ జమీ అన్ అంటే ఆది నుంచి అంతం వరకు గల మానవులను, జిన్నులను అల్లాహ్ సమావేశపరిచే రోజు అన్నమాట. ఆ మాటే కహఫ్ సూరాలో ఇలా అనబడింది, మేము వారందరినీ సమీకరిస్తాం, ఏ ఒక్కరిని వదిలిపెట్టం. 47. 49. వారికి ప్రతిగా విశ్వాసులందరినీ ఒక చోట చేర్చుతాం. అంటే ఒకవైపు అవిశ్వాసులు, ముష్రికులు ఉంటే మరోవైపున విశ్వాసులు ఉంటారు. ఆనాడు ప్రజలు 2 వర్గాలుగా విడిపోతారు. వివరాలకు యాసిన్ సూరాలో 59వ వచనం, అర్రూమ్ సూరాలో 43వ వచనాన్ని చూడండి. 50 అంటే ప్రపంచంలో వారి మధ్య ఉండే ప్రగాఢ సంబంధం తెగిపోతుంది. వారు ఒకరు శత్రువులుగా తయారవుతారు. అసలు వారు తమనెప్పుడూ పూజించలేదు అని వారు బూటకప్పు దైవాలు తెగేసి చెబుతారు. ఆ విధంగా చిల్లర దేవుళ్ల పేర వారు చేసిన ఆరాధనలు, మొక్కుబడులు, అర్పణలు అన్నీ వారి పాలిట హానికరంగా పరిణమిస్తాయి. ఆయత నంబర్ 29. فكفى بالله شهيدا بيننا وبينكم إن كنا عن عبادتكم لغافلين. ఆయత నంబర్ 29. ఈ వ్యవహారంలో మీకు మాకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు, మీరు మమ్మల్ని పూజించిన సంగతి కూడా మాకు తెలియదాయే అని అంటారు. 51. ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? జీవితాంతం వారు ఎవరిని నమ్ముకున్నారో వారే ఆ రోజు వారి తెలివి తక్కువతనాన్ని దుయ్యబడతారు. కావాలంటే ఈ విషయంలో అల్లాహ్నే అడగండి, సాక్షిగా అల్లాహ్ చాలు అని కొండ బద్దలు కొట్టి మరీ చెబుతారు. అల్లాహ్ సాక్ష్యం తరువాత వేరొకరి సాక్ష్యం అవసరం కూడా ఉండదు. ఈ ఆయత ద్వారా తెలిసే మరో ముఖ్య విషయం ఏమిటంటే, ముష్రికులు కేవలం రాతి బొమ్మలను, చెట్టు పుట్టలను మాత్రమే పూజించరు. వారు మనుషులను కూడా వారు మరణాంతరం విగ్రహాలుగా తయారు చేసి పూజిస్తారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం కాలం నాటి ప్రజలు కూడా ఇదే పని చేశారు. సహీ బుఖారిలో ఈ సంగతి వివరంగా ఉంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఈ కాలపు సమాధి పూజారులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. వారు చేస్తున్న సమాధి పూజను ఖురాన్ ఖండిస్తుందని వారికి ఈ ఆయతులు చూపిస్తే, దానికి వారు కాదు, ఈ ఆయతు కేవలం రాళ్ళు, రప్పలు, చెట్టుపుట్టల
పూజను మాత్రమే అందిస్తుందని అంటారు. వారి ఈ వైఖరి కడు శోచనీయం. మరో గమనార్హ విషయం ఏమిటంటే, మనిషి ఎంత గొప్పవాడైనా, అతడు ప్రవక్త అయినా సరే, చనిపోయిన తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతుందో అతనికి తెలియదు. అతని వీరభక్తులు అతని కోసం రొమ్మును బాదుకున్నా, అతని సమాధి వద్ద సాష్టాంగ ప్రణామాలు చేసినా, అతని గోరీ వద్ద తిరునాళ్ళు జరిపించినా, జంతుబలులు ఇచ్చినా అతనికి ఏమీ తెలియదు. ప్రళయ దినాన దైవ సమక్షంలో వారు ఆ మాటే నిర్ద్వందంగా చెప్పేస్తారు. అల్ అహ్కాఫ్ సూరా 5-6 ఆయతులలోనూ ఈ విషయం చెప్పబడింది.